శ్రీ కైవల్య పదంబును చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ ఏలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండం కుంభకు మహానందాంగనా డింబకును పోతన మహాభాగవతం ప్రథమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. పద్య సందర్భము సహజ పండితి ప్రకర్షుడైన పోతనామాత్యుడు శ్రవణ మనోహరముగా భాగవతమును ఆంధ్రీకరించు సందర్భమున చేసిన పద్యము. పద్యభావము అక్షరమైన మోక్ష సంపదను అపేక్షించిన నేను ఆనంద స్వరూపిణి అయిన ఆ నందగోపుని ఇల్లాలు వడిలో అలారు ముద్దుగా ఆడుకుంటున్న అందాల బాలుణ్ణి ధ్యానిస్తున్నాను. ఆ యశోద కిషోరుడు సామాన్యుడు కాడు. ఏ మాత్రము ఏమరపాటు లేకుండా ఎల్ల లోకాలను చల్లగా పాలిస్తూ ఉంటాడు. నిరంకుశులైన నిశాచరుల ఔద్ధత్యాన్ని నిర్మూలిస్తూ ఉంటాడు. అంతేకాదు, కన్నతల్లి ఒడిలో వయ్యారంగా కూర్చున్న ఆ చిన్ని కృష్ణుని ఒక మాటు అలా కన్నెత్తి చూస్తే చాలు ఎన్నెన్నో బ్రహ్మాండ బాండాలు తండోపతండాలుగా ఆ చూపుల్లో రూపులు దిద్దుకుంటున్నాయి అని పోతనామాత్యుడు శ్రీకృష్ణుని గురించి ఈ విధముగా స్తుతించినారు. శుభం. శ్రీ కైవల్య పదంబును చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ ఏలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండం కుంభకు మహానందాంగనా డింబకును